వైసీపీ నేతలపై కర్కశత్వంతో వ్యవహరిస్తోందని నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ఆరోపించారు. 2019లో జరిగిన ఘటనకు ఇప్పుడు అరెస్ట్ చేయడం ఏంటని మండిపడ్డారు. ఈ కేసులో 4 వైసీపీ కార్యకర్తలను అరెస్ట్ చేశారన్నారు. కార్యకర్తలను కోర్టుకు హాజరుపరచాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలను నిలిపివేసి అభివృద్ధిపై దృష్టి సారించాలని కోరారు. ఏ విధంగా సంబోధించడం మీరందరూ కూడా చూశారు. మరి ఇదే వ్యక్తిని అడుగుతున్నాం మనం. ఇదే వ్యక్తి ఇప్పుడున్న ఎవరైతే ముఖ్యమంత్రి గారు ఉన్నారో ఆ విధంగా మాట్లాడితే, ఇదే పదజాలం మాట్లాడితే తెలుగుదేశం పార్టీ నాయకులు ఊరుకుంటారని అడుగుతున్నా. మరి ఏ విధంగా ట్రీట్మెంట్ ఇస్తారో మాకు తెలుసు. మరి అదే విధంగా ఆ రోజు 2019లో మాట్లాడితే కొంతమంది ఆయన్ని మందలించడం జరిగింది. ఏ విధంగా మందలించారో మరి మీ అందరూ కూడా చూడడం జరిగింది. అయితే ముఖ్యంగా ఆ రోజు 2019లో జరిగిన సంఘటన ఈరోజు నిన్న చూస్తే ఏమైందంటే, మా నర్సీపట్నంలో సంబంధించిన ఒక ఆయన ఐటీడీపీ అంటే ఈయన స్వామి నల్లబెల్లి అని చెప్పి ఈయన ఒక ట్వీట్ చేశాడు. ఎక్స్లో ఏం ట్వీట్ చేశాడంటే, నారా లోకేష్ గారిని చేస్తూ ఏమన్నాడంటే, అనకాపల్లి జిల్లాలో యాదవ కులానికి చెందిన ఈ లక్ష్మణ్ ఎవరైతే ఇప్పుడు చూపించామో ఆ లక్ష్మణ్ అనే యువకుడు తన కొడుకుకు చంద్రబాబు పేరు పెట్టుకున్నాడు. దానివల్ల ఈ వైసీపీ వాళ్ళందరూ కూడా విపరీతంగా కుట్టారని చెప్పి ఒక వీడియో, ఆయన కొట్టిన వీడియో కూడా పోస్ట్ చేశారు. చేస్తే వెంటనే మరి ఎవరైతే నారా లోకేష్ గారు ఉన్నారో వెంటనే అనకాపల్లి పోలీసు వారికి వెంటనే మెసేజ్ కూడా పెట్టడం జరిగింది. ఏమంటున్నారంటే, ఈ వైఎస్ఆర్సీపీ మాస్టర్ బిహైండ్ అంటే ఎవరైతే ఈ రాక్షసులు ఉన్నారో వీళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి కూడా డైరెక్ట్గా అనకాపల్లి పోలీసు వారికి నారా లోకేష్ గారు చేస్తే, నిన్న రాత్రి 12 గంటలకి మా పార్టీ నాయకులు మా 4గురిని తీసుకొచ్చి మాకరపాలెం పోలీస్ స్టేషన్లో పెట్టడం, అక్కడి నుంచి ఇక్కడ కూడా తీసుకురావడం జరిగింది. ఒక్కటే మీ ద్వారా ఏదైతే పెట్టారో ఈ తప్పుడు కార్యక్రమం చేశారు. ఎవరైతే ఈ సోషల్ మీడియాలో స్వామి నల్లబెల్లి ఉన్నాడో ఆయన పెట్టింది ఏంటి, ఎవరైతే ఈ కుర్రోడు ఎవరు ఉన్నాడో లక్ష్మణ్ కుర్రోడికి చంద్రబాబు పేరు పెడితే దాన్ని ఓర్చుకోలేక వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కొట్టారు.